బ్లడ్ డొనేషన్ ఇది రెడ్ క్రాస్కి నన్ను పిలిపించినందుకు ముందుగా గంటా సింగ్కి ఏర్పడింది చూసుకొని నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గంటా సింగ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇది ఒక మంచి డ్రైవ్, యూత్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే ఒక కామన్ ఈ బ్లడ్ అనేది చాలా మందికి అవసరం, హాస్పిటల్స్ చాలా అవసరం ఉంది, అవైలబిలిటీలో ఉండాలి. కొన్నిసార్లు అవైలబిలిటీలో లేక కొంతమంది పేషెంట్స్ చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి బ్లడ్ బ్యాంక్స్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి సో పబ్లిక్ ఎక్కువ ఇందాక ప్రకాశ్ అంకుల్ చెప్పినట్టు ఎక్కువ పబ్లిక్ బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది హాస్పిటల్స్కి అందరికీ. సో ముందుకు రావాలి, ఎస్పెషల్లీ యూత్, ఎందుకంటే వాళ్ళు బ్లడ్ కొంచెం క్లీన్గా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా మంది చేయాలని కోరుకుంటూ ఇది వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు అండగా ఉంటుందని ఇలాంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తారని ఆర్టిస్ట్ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన వైసీపీ యువ నాయకులు ప్రణీత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా చాలా చేస్తానని చెప్పి మన ప్రణీత్ గారి ఆధ్వర్యంలో ఆయన సపోర్ట్ ఉన్నంత వరకు ఇటువంటి కార్యక్రమాలు నేనే కాదు అలాంటి వారు ఇంకా చాలామంది చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జేబీఎం యూత్ ఆర్గనైజర్ని ఈరోజు ఇక్కడ మనం ఒంగోలు పట్టణంలో కొత్త మార్కెట్ ఎదురుగా రెడ్ క్రాస్ కొత్త బిల్డింగ్లో బ్లడ్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ముఖ్య కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించి 14వ సంవత్సరాన్ని పురస్కరించుకొని డొంతా సీన్ గారు 15వ డివిజన్ వైసీపీ నాయకులు డొంతా సీన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది ఒక 30 మందితో బ్లడ్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తనయుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన ప్రణీత్ అన్న గారు వచ్చి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. అట్లాగే ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ చైర్మన్ మన మాంటిశ్వర్ ప్రకాష్ సార్ గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు సుజాత మేడం గారు, అలాగే మన కోసూరి శ్రీదేవి గారు, ఇంకో మేడం గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డొంతా సీనన్న మరియు 15వ డివిజన్ వైసీపీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ అభిమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి
రెడ్ క్రాస్లో రక్తదానం చేయడం ఎంతో ఉదాహరణ. వాళ్ళు ప్రణీత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి స్వచ్ఛందంగా వాళ్ళే మనకి బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు పొరవగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ గ్రూప్లో దీన్ని ప్రకటించడం, స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు రావడం, ఇలా ఇవ్వడం అనేది ఎంతో సంతోషదాయకం. ఎందుకంటే రాజకీయాలు ఏదైనా కూడా సేవ చేయడం అనేది ముఖ్యం. దానిలో ఇలాగా యువకులు ముందుకొచ్చి దీంతో పాటు వాళ్ళ అభిమానాన్ని, ఈ జగన్ గారి మీద ఉన్న అభిమానాన్ని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని ఇలా సేవా రూపంలో ముందుకు తీసుకురావడం అనేది ఎంతో సంతోషదాయకం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రణీత్ రెడ్డి గారు, యువ నాయకులు, వారి స్ఫూర్తిగా వీళ్ళందరూ కూడా యువకులు వారిని వెంట నడవడం కూడా ఎంతో సంతోషం. అలాగే యువత దీన్ని ఒక అలవాటుగా చేసుకొని ప్రతి 4 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ సంవత్సరంలో కనీసం 3 సార్లు రక్తదానం చేస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యమైన ఉదాహరణ, నేను 28 సార్లు రక్తదానం చేశాను. నాకు ఇవాళ బీపీ అనేది లేదు. ఆ రాకుండా ఉన్న కారణం నేను అనుకోవడం ఈ రక్తదానమే. బీపీ కానీ, బ్లడ్ క్లాట్స్ కావడం కానీ, లేకపోతే హార్ట్ కంప్లైంట్ కానీ ఏమి రాకుండా ఉండాలంటే తరచుగా రక్తదానం చేయండి. మీ ఆరోగ్యాన్ని కాపాడండి, అలాగే ఎంతోమంది ప్రాణాలను కాపాడాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. రెడ్ క్రాస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎవరు దొంతా శ్రీనివాస్ అనే అతను వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం సందర్భంగా బ్లడ్ డొనేట్ కార్యక్రమం పెడదామండి అన్నారు కిరణ్ తమ్ముడు అందరు కలిసి. అందుకని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరందరూ కూడా ఇలాగే ఇన్స్పిరేషన్ పొంది ఎప్పుడు కూడా బ్లడ్ బ్యాంక్కి మీరు అలా సేవ చేస్తూ ఉంటే చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అదేమి తప్పు కాదు, అంటే దాని మీద అవగాహన లేని వాళ్ళు ఇవ్వలేరు అనమాట. ఇది చూసి ఇలాంటి ఇన్స్పిరేషన్ పొంది ఇంకా చాలామంది ఇలా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మా రెడ్ క్రాస్ మహిళా విభాగం తరఫున ప్రణీత్ గారికి, దొంతు శ్రీనివాస్ గారికి, కిరణ్ తమ్ముడికి అందరికీ మా శుభాకాంక్షలు ఈ సందర్భంగా.